మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అవేర్నెస్, ఎరుక, జాగృతి సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఎపిసోడ్లో ఏం డిస్కస్ చేసుకున్నామో గుర్తుంది కదా మీకు? మనల్ని ఎవరైనా అవమానిస్తే మనం ఎలా ఫీల్ అవ్వాలి, మన భావన ఎలా ఉండాలి, మనం జాగరూకతతో ఉన్నప్పుడు మనం ఆ అవమానించిన వాళ్ళతో ఎలా ప్రవర్తిస్తాము, అవేర్గా ఎరుక లేనప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తాము అన్నది మనం తెలుసుకున్నాం. మనం ప్రతిక్రియ అనేది ఎప్పుడు చేస్తాము, యజమానిగా ఎప్పుడు ఉంటాము అన్నది ఇప్పుడు మనకి తెలుసు, అవునా? అలాగే నదిలా మారడం అంటే ఏమిటి, స్వతహాగా ఉండటం అంటే ఏమిటో మనకిప్పుడు ఫుల్ క్లారిటీ ఉంది, అవునా? అలాగే మన తెలివితేటలు తీక్షణంగా అవ్వాలి అంటే మనం ఏం చేయాలి అన్నది కూడా మనం తెలుసుకున్నాం. జాగరూకతతో, అవేర్గా ఎరుకతో ఉండటం మనల్ని క్రియలోకి తీసుకెళ్తుంది, కానీ ప్రతిక్రియ అక్కడ మనల్ని చేయనివ్వదు. జాగరూకతగా ఉంటున్నప్పుడు మనం ఒక కొత్త రకమైన పనిలోకి మనల్ని ఆ జాగరూకత, అవేర్నెస్ తీసుకెళ్తుంది. ఆ క్రియకి చాలా సరికొత్త గుణం తీసుకురాబడుతుంది. మనం పరిశీలిస్తూ ఉంటాము, మనం బొత్తిగా నెమ్మదిగా నిశ్శబ్దంగా ఉంటాము. మనం ఆ పరిస్థితి ఏమిటా అని చూస్తాము, గమనిస్తాము. ఆ చూడటంలోనే మనం స్పందిస్తాము. జాగృతి గల వ్యక్తి, మనిషి చక్కగా స్పందిస్తాడు, బాధ్యతగా ఉంటాడు. అతను ప్రతిక్రియ అనేది చెయ్యడు. అతని పనులన్నీ కూడా ఎక్కడ నుంచి ఉద్భవిస్తాయి? జాగృతిలో నుంచి, నిశ్శబ్దతలో నుంచి, అతని యొక్క కేంద్రం నుంచి అతను చేసే పనులన్నీ ఉద్భవిస్తూ ఉంటాయి. కానీ ఉద్దేశాల ప్రకారం మాత్రం కాదు. అది తేడా. జాగరూకతతో, అవేర్గా ఎరుకతో ఉన్న వ్యక్తికి, అవి ఏమీ లేని వ్యక్తికి, సామాన్య మానవునికి తేడా. అర్థం చేసుకునే నిజమైన మనిషి అత్యంతమైన రీతిలో పనిచేస్తాడు, పరిపూర్ణంగా పనిచేస్తాడు. కానీ అతను ఆ క్షణంలో అతని చైతన్యంలో నుంచి పనిచేస్తాడు. అప్పుడు అతను ఎలా ఉంటాడు? ఒక అద్దంలాగా ఉంటాడు. కానీ ఇలా అవేర్గా చైతన్యం లేని సామాన్యమైన మనిషి, స్మృతి తప్పిన మనిషి ఇలా అద్దంలాగా మాత్రం ఉండడు. అతను ఒక ఫోటో ప్లేట్ లాంటి వాడు అంటారు ఓషో. అద్దానికి ఈ ఫోటోకి చాలా డిఫరెన్స్ ఉంది కదా. ఈ ఫోటో, ఒకసారి ఫోటో తీస్తే అది ఇంకా నిరుపయోగం. అది ఒక ముద్రని తీసుకుంటుంది, దాని చేత అచ్చుబడి ఉంటుంది, అది బొమ్మని తనలో పెట్టుకుంటుంది, ఫోటో ఫ్రేమ్, అవునా? కానీ గుర్తుంచుకోవాలి, మనం బొమ్మ వాస్తవం కాదు. వాస్తవం అనేది అలా పెరుగుతూనే ఉంటుంది. మనం ఓ తోటలోకి వెళ్ళి ఓ గులాబీ పొదని ఫోటో తీయవచ్చు. రేపు ఆ ఫోటో అలాగే ఉంటుంది, ఎల్లుండి కూడా ఆ ఫోటో అలాగే ఉంటుంది. మనం మళ్ళీ వెళ్ళి ఆ గులాబీ పొదని చూసామనుకోండి, అది ఇంకా అలాగే ఉంటుందా? ఉండదు కదా. పాత గులాబీలు రాలిపోతూ ఉంటాయి, వాడిపోతూ ఉంటాయి, కొత్త గులాబీలు పూస్తూ ఉంటాయి. ఓ 1001 సంగతులు జరుగుతాయి ఆ చెట్టుకి, ఆ చెట్టు చుట్టూతా, ఆ చెట్టులో మొత్తం, అవునా? సో జీవితం ఎప్పుడూ కూడా స్థిరం కాదు, అది అలా మారుతూనే ఉంటుంది. మన మనస్సు ఒక కెమెరాలా పనిచేస్తుంది, అది బొమ్మల్ని అలా కూడబెట్టుకుంటూ ఉంటుంది. అది ఒక ఫోటో ఆల్బమ్. అప్పుడు ఆ బొమ్మలలో నుంచి మనం ప్రతిక్రియ చూపిస్తూ ఉంటాం. కాబట్టి మనం జీవితంతో ఎప్పుడూ యథార్థంగా ఉండం. ఎందుకు? మన గతం తాలూకా బొమ్మల్లో నుంచి మనం ప్రతిక్రియ చేస్తూ ఉంటాం కాబట్టి. అందుకే
జీవితంతో ఎప్పుడూ మనం యథార్థంగా ఉండం. ఎందుకు అంటే మనం ఏం చేసినా అది తప్పే. మనం ఏం చేసినా అది తప్పిదమే అని ఓషో చెప్తారిక్కడ. అది ఎప్పటికీ ఎంత చేసినా కుదిరినట్లుగా ఉండదు. ఎందుకు అంటే మనం గతం యొక్క జ్ఞాపకాలు, గతం యొక్క అనుభవాల మీద బేస్ అయ్యే మనం ప్రతిక్రియ అనేది చేస్తూ ఉన్నాం కాబట్టి. ఒక స్త్రీ తన పిల్లవానికి కుటుంబం ఆల్బమ్ చూపిస్తూ ఉంది. అప్పుడు వారికి ఒక అందమైన వ్యక్తి ఫోటో కనిపించింది. అతను నల్లటి ఒత్తు జుట్టుతో, గడ్డంతో, చాలా యవ్వనంలో మిక్కిలి సజీవంగా ఉన్నాడు. ఆ పిల్లవాడు అడిగాడు, అమ్మా ఈయన ఎవరు అని. అప్పుడు ఆ స్త్రీ అంది, నువ్వు అతన్ని గుర్తించలేదా? అతను మీ డాడీ, మీ నాన్న అని అంటుంది. ఆ పిల్లవాడు ఆశ్చర్యపోయి అంటాడు, ఒకవేళ ఇతను మా డాడీ అయితే ఇప్పుడు మనతో జీవించే ఆ బట్టతల వ్యక్తి ఎవరు అంటాడు. ఓ చిత్రం స్థిరంగా ఉంటుంది. అది ఎలా ఉందో అలాగే ఎప్పటికీ ఉంటుంది. అది ఎప్పుడూ మారదు. ఈ పిక్చర్లో ఆ వ్యక్తిలాగా, ఆ వ్యక్తి యవ్వనంలో ఉన్నప్పుడు అతనికి చక్కగా ఒత్తైన జుట్టుంది. ఆ పిక్చర్ని ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు తర్వాత చూసినా అది అలాగే ఉంటుంది, ఏమీ మారదు. కానీ నిజంగా అయితే ఆ వ్యక్తి మారిపోతాడు. బట్టతల వచ్చేసి జుట్టంతా రాలిపోయింది. మరి స్మృతి తప్పిన మనస్సు ఒక కెమెరాలా పనిచేస్తుంది. అది ఒక పిక్చర్ ఫ్రేమ్లా పనిచేస్తుంది. ఈ జాగరూకత, అవేర్నెస్ గల మనస్సు, ధ్యానపరమైన మనస్సు అద్దంలాగా పనిచేస్తుంది. ఎలాంటి అచ్చులను, ఇమేజెస్ని, ఫొటోస్ని క్యాప్చర్ చేసి పెట్టుకోదు. అది బొత్తిగా ఖాళీగా, ఎప్పుడూ ఖాళీగా ఉంటుంది. అందుకే అద్దం ముందుకి ఏది వచ్చినా అది ప్రతిబింబిస్తుంది. ఒకవేళ మనం వెళ్ళిపోతే అద్దం మనకు ద్రోహం చేసిందని అనవద్దు. అద్దం కేవలం అద్దమే. మనం దాని ముందు నుంచి వెళ్ళిపోయినప్పుడు అది మనల్ని ఇంకా ప్రతిబింబించలేదు కదా. దానికి మనల్ని ఇంకా ప్రతిబింబింప చేయడానికి ఎలాంటి ఉపకారబద్ధత లేదు అక్కడ. ఇప్పుడు ఇంకొకరు దాని ఎదురుగా ఉన్నారు. అది ఇంకొకరిని ప్రతిబింబిస్తుంది, చూపిస్తుంది. ఒకవేళ ఎవరూ లేకపోతే ఎవరూ లేకపోవడాన్ని ఆ అద్దం చూపిస్తుంది. అది జీవితం పట్ల ఎప్పుడూ యథార్థంగా ఉంటుంది. సో అవేర్గా, జాగరూకతతో, ఎరుకతో ఉన్న వ్యక్తి కూడా జీవితం పట్ల ఎప్పుడూ యథార్థంగా ఉంటాడు. మనసంతా, గతమంతా ఖాళీ అయిపోయి ఉంటుంది. ఎప్పుడు ఏది అతని ముందుకి వస్తుందో దాన్ని గమనిస్తూ దానికి రెస్పాండ్ అవుతూ ఉంటాడు. అంతేగాని గతం తాలూకా అనుభవాలు, గతం తాలూకా జ్ఞాపకాలు, గతం తాలూకా పిక్చర్స్లో నుంచి ప్రతిక్రియ, రియాక్షన్ అన్నది మాత్రం చేయడు. ఛాయాపటం జీవితం పట్ల ఎప్పుడు యథార్థంగా ఉండదు కదా. ఫోటో ఫ్రేమ్, మీ చిన్నప్పుడు ఫోటో ఉంది, ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు అయిపోయారు. కానీ ఆ చిన్నప్పుడు ఫోటో ఎప్పటికీ అలా చిన్నతనంలో అదే ఫోటోని, అదే ఏజ్ని అలా చూపిస్తూ ఉంటుంది, అవునా? కానీ మీరు ఎదిగారు, ఆ ఎదుగుదల ఆ ఫోటోలో కనిపించదు. సో ఛాయాపటం, ఈ పిక్చర్ ఫ్రేమ్ అనేది, ఫోటో ఫ్రేమ్ అనేది జీవితం పట్ల ఎప్పుడూ యథార్థంగా ఉండదు, అవునా? ఒకవేళ ఇప్పటికిప్పుడు మన ఫోటో తీసినా కూడా ఫోటోగ్రాఫర్ కెమెరాలో నుంచి మన ఫోటో బయటికి తీసినప్పుడు మనం ఇంకా అలాగే ఉండం. అప్పటికే గంగలోని చాలా నీరు క్రిందకి ప్రవహించినట్లుగా మనం ఈ క్షణంలో గంగను చూసిన వెంటనే కూడా చాలా నీరు ప్రవహించేసి ఉంటుంది కదా. అలాగా మనం ఎదిగిపోతాం, మారిపోతాం. మనం వయస్సులో ముసలివారం అయ్యాం. ఒక్క నిమిషమే దాటి ఉండవచ్చు, కానీ ఒక నిమిషం చాలా పెద్ద విషయం. మనం చనిపోయి ఉండవచ్చు. కేవలం ఒక్క నిమిషం క్రితం మనం సజీవంగా ఉండి ఉండవచ్చు. ఓ నిమిషం తర్వాత మనం నిర్జీవం అవ్వచ్చు. చిత్రం ఎప్పుడూ మరణించదుగా, అది అలాగే ఉంటుంది. కానీ అద్దంలో ఒకవేళ మనం సజీవంగా ఉంటే మనం జీవించే ఉంటాం. ఒకవేళ మనం చనిపోతే మనం చనిపోయే ఉంటాం. మౌనంగా కూర్చోవడం నేర్చుకోవాలి. అద్దంలాగా అవ్వాలి. నిశ్శబ్దం మన చైతన్యంలో నుంచి ఒక
జీవితాన్ని తయారు చేస్తుంది. అప్పుడు మనం క్షణక్షణము పని చేస్తాము. మనం జీవితాన్ని ప్రతిబింబింపచేస్తాము. మన బుర్రలో ఓ ఫోటో ఆల్బమ్‌ని మనం మోయము. అప్పుడు మన కళ్ళు స్పష్టంగా, అమాయకంగా ఉంటాయి. మనకు ఒక స్పష్టత వస్తుంది. మనకు ఒక సరికొత్త దృష్టికోణం కలుగుతుంది. మనం ఎప్పటికీ జీవితం పట్ల అసత్యంగా ఉండం. అది నిజమైన ప్రామాణికమైన జీవితం. ఈ విషయం గురించి ఎంత చెప్పినా అర్థం కాదు. ఎవరికి వాళ్ళం ఎక్స్‌పీరియన్స్ అయితే పొందాల్సిందే. మరి ఎక్స్‌పీరియన్స్ పొందాలి అంటే అవేర్‌నెస్‌ని తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి. అది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే రోజు రోజుకి మనలో అవేర్‌నెస్ అనేది పెరగడం మనమే గమనిస్తాం. మనలో జరిగే మార్పులను మనం చక్కగా ఫీల్ అవ్వచ్చు. మరి ఆ ఎక్స్‌పీరియన్స్‌ని మాత్రం మిస్ అవ్వకండి. బీ అవేర్ ఆల్ ద టైమ్, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్. అసలు మీరు గాలి తీసుకోవటం గనక ఏ క్షణంలో అయితే గమనించలేకపోయారో ఆ క్షణం మీరు మరణించినట్టే. మీరెప్పుడైతే మీరు గాలి తీసుకోవడం వదలడం అనే దాన్ని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారో అప్పుడు మీరు అవేర్‌గా జీవించి ఉన్నట్లు లెక్క. మరి ఎలా ఉండాలి అన్నది మీ చేతుల్లోనే ఉంది. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.